హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఒక డిఫరెంట్ కంటెస్టెంట్. అగ్ని పరీక్ష జరిగే సమయంలోనే మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు అని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్టుగానే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. తన పర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నాడు. ఇక ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ లోపల ఉన్నటువంటి మాస్క్ మ్యాన్ హరీష్తో మాట్లాడుతూ, దుమ్ము దురిపేస్తున్నావు హరీష్, చాలా బాగా గేమ్ ఆడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, అన్నింటిలో నీ పాయింట్ పెడుతున్నావు, మొత్తంగా ఈ వారం నీ ఆట అదరహో అనిపించే స్థాయిలో ఉంది అంటూ పొగడ్తలైతే కురిపించాడు. దీంతో హరీష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని నాకు అనిపించింది చేస్తాను, చేసిందే చెప్తాను, చెప్పేదే చేస్తాను, నాకు తన మన అనే మొహమాటాలు ఉండవు, ఎవరు తప్పు చేసినా చెప్పేస్తాను అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, నీ ఆట బాగుంది హరీష్, కానీ నువ్వు మాట్లాడే కొన్ని మాటలు మాత్రం కఠినంగా ఉంటున్నాయి. నువ్వు తప్పుగా మాట్లాడకపోయినా నువ్వు ఉపయోగించే భాష కారణంగా అది ఎదుటివారికి గుచ్చుకుంటున్నాయి. అది గమనించి నువ్వు మాట్లాడాలి. ముఖ్యంగా నామినేషన్ సమయంలో నువ్వు తనుజతో అలా మాట్లాడటం నాకైతే నచ్చలేదు. ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి అయితే అది కాదు అనిపించింది. కాబట్టి ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నువ్వు కూడా వారి మాటకి మాటం సమాధానం ఇవ్వు, అంతేకాని అంతకు మించి మాట్లాడొద్దు అంటూ సున్నితంగా హెచ్చరించడం అయితే జరిగింది. దీంతో హరీష్, అలాగే సార్, నన్ను ఎవరు ఏమీ అననంత వరకు నేను ఎవరిని ఏమీ అనను. చాలా వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తేనే నేను రెచ్చిపోతాను అంటూ చెప్పాడు. ఆ తర్వాత హరీష్, నువ్వు కెప్టెన్ అవుతావని అనుకున్నావా అంటే, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నన్ను గెలిపించేవాడే, కానీ వారు ఫేర్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడా సపోర్ట్ తీసుకోకపోయినా పైన పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నాడు అంటూ అనవసరంగా గేమ్ నుంచి తొలగించారు. అందుకే నేను కెప్టెన్ కాలేకపోయాను, లేకపోతే ఖచ్చితంగా నేనే కెప్టెన్ అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా మాస్క్ మ్యాన్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.